అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 22 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారక ముందే నిద్ర లేచి రోజులానే సూర్యుడి కోసం ఎదురు చూస్తుంది అను. కానీ ప్రతిరోజుకి ఈ రోజుకి తేడా ఏమిటి అనుకుంటూ ఎప్పుడూ లేనిది సూర్యుడిని చూసి నవ్వుకుంటుంది. ఫీవర్ తగ్గిపోవడంతో ఆఫీస్కి వెళ్తుంది అను. అనుకి ఎలా ఉందో అని ఆలోచిస్తున్న కార్తీక్ ఫ్లోర్లో అనుని చూసి షాక్ అవుతాడు. డైరెక్ట్గా అను క్యాబిన్లోకి వెళ్తాడు. కార్తీక్, అను ఇప్పుడు ఎలా ఉంది? ఫీవర్ తగ్గిందా? అను, తగ్గింది కార్తీక్. కార్తీక్, మరి ఫేస్ ఎందుకు అలా ఉంది? అను, కొంచెం నీరసంగా ఉంది అంతే. కార్తీక్, మరి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావు ఆఫీస్కి? అను, ఇంట్లో చాలా బోర్గా ఉంది కార్తీక్, ఏం తోచడం లేదు, అందుకే వచ్చేసాను. కార్తీక్, వస్తే వచ్చావు కానీ వర్క్ ఏమీ చేయకు, రెస్ట్ తీసుకో. అను, సరే కార్తీక్. కార్తీక్ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. అనుకి ఫీవర్ అని కిషోర్ ద్వారా తెలుసుకొని అందరూ అనుని వచ్చి కలుస్తారు. అను అందరితో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేస్తుంది. అను వర్క్లో బిజీగా అయిపోతుంది. చాలా యాక్టివ్గా వర్క్ చేసుకుంటుంది. కార్తీక్ అనుని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అను ఫ్లోర్లోకి వచ్చి తన వర్క్ చూసుకొని క్యాబిన్లోకి వెళ్ళబోతూ సడన్గా కళ్ళు తిరిగి పడబోతుంటే కార్తీక్ వెనుక నుంచి పట్టుకుంటాడు. టీం అంతా కంగారు పడతారు. అనుని తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి ఫేస్ మీద నీళ్లు చల్లుతాడు కార్తీక్. అను కళ్ళు తెరుస్తుంది. కార్తీక్, ఏమైందను? అను, కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. కార్తీక్, నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా? అను సైలెంట్గా ఉంటుంది. కార్తీక్ ప్యూన్ని పిలిచి టిఫిన్ తీసుకురమ్మని చెప్తాడు. టీం అంతా కార్తీక్ క్యాబిన్ వైపు చూస్తూ ఉంటారు. కార్తీక్ బయటికి వచ్చి టీం అందరికీ జరిగింది చెప్పి వర్క్ చేసుకోమని చెప్తాడు. ప్యూన్ టిఫిన్ తీసుకువస్తాడు. కార్తీక్ అను వద్దు అంటున్నా తానే తినిపిస్తాడు. అను టిఫిన్ తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంటాడు. ఈ ట్యాబ్లెట్స్ ఎక్కడివి అని అడుగుతుంది అను. నీ సంగతి తెలుసు కదా, అందుకే కొన్ని ట్యాబ్లెట్స్ నాతో ఉంచుకున్నాను అని చెప్పి ట్యాబ్లెట్స్ వేసుకోమంటాడు. అను ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. అను తన క్యాబిన్కి వెళ్తాను అంటే ఒప్పుకోకుండా తన ముందే కూర్చోమంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ కార్తీక్ మాత్రమే వర్క్ చేసుకుంటాడు. లంచ్ టైంలో టీం అంతా కార్తీక్కి అను మీద ఉన్న ప్రేమ గురించే డిస్కస్ చేసుకుంటారు. శాంతి 1 వీక్ లీవ్ పెట్టడం వల్ల ఈ విషయాలు ఏవీ తనకి తెలియవు. అనుకి లంచ్ కూడా తన క్యాబిన్కి తెప్పించి అనుకి తినిపిస్తాడు కార్తీక్. అను కూడా ఎదురు చెప్పకుండా తింటుంది. అనుకి అలా వర్క్ చేయకుండా ఉండడం నచ్చదు. ఆ విషయం కార్తీక్కి చెప్తుంది. కార్తీక్ సరే అని అక్కడే ఉండి వర్క్ చేసుకోమంటాడు. అను మళ్ళీ వర్క్లో పడిపోతుంది. అను చాలా హుషారుగా వర్క్ చేయడం చూసి పని రాక్షసి అని ముద్దుగా తిడతాడు కార్తీక్. ఈవినింగ్ అను కార్తీక్ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అమ్మ అను, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతారు శాస్త్రి గారు. బాగున్నాను అంకుల్ అని చెప్పి కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కరించుకుంటుంది అను. కార్తీక్ శాస్త్రి గారి వైపు చూసి అంతా ఓకే అని కళ్ళతోనే చెప్తాడు. గుడి నుంచి అనుని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతాడు. కార్తీక్ అను పట్ల తీసుకున్న శ్రద్ధ వల్ల అను పూర్తిగా కోలుకుంటుంది. ఒకరోజు కార్తీక్, అను నాకు ఒక హెల్ప్ కావాలి. అను, చెప్పు కార్తీక్. కార్తీక్, నేను షాపింగ్కి వెళ్ళాలి, నువ్వు నాతో వస్తావా? అను, సరే. కార్తీక్ మనసులో ఏంటి ఇంత ఈజీగా ఒప్పుకుంది? అను, ఈజీ ఏం లేదు, ఇంతకుముందు నేను అడిగినప్పుడు మీరు వచ్చారు కదా, అందుకే ఇప్పుడు నేను వస్తున్నాను. కార్తీక్ మనసులో దీనికి నా మైండ్ వాయిస్ ఎలా తెలుస్తుంది? అను, ఇంతకీ ఏం కొనాలి? కార్తీక్, తెలియదు. అను, అదేంటి? కార్తీక్, ఈ వీకెండ్ ఊరికి వెళ్తున్నాను. ఈ వీకెండ్లోనే రాఖీ కూడా కదా, మా చెల్లి బావ కూడా వస్తున్నారు. మా చెల్లికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని, కానీ ఏమి ఇవ్వాలో తెలియడం లేదు, అందుకే నేను షాపింగ్కి పిలిచాను.
ఏం తీసుకుంటే బాగుంటుందో నువ్వే చెప్పు అను చెల్లికి రాఖీ గిఫ్ట్ అంటున్నారు కదా, తన పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ ఉన్న డాలర్ ఉన్న గోల్డ్ చైన్ ఇవ్వండి, బాగుంటుంది. కార్తీక్, నువ్వు సూపర్ సరే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక గోల్డ్ షాప్కి వెళ్దాం అని చెప్పి కార్తీక్ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక షాపింగ్కి వెళ్తారు కార్తీక్. చైన్ సెలెక్ట్ చేసి కార్తీక్ చెల్లి పేరు అడుగుతుంది మా చెల్లి పేరుతో కన్నా మా బావ పేరు ఉన్న డాలర్ ఇంకా బాగుంటుందేమో అంటాడు కార్తీక్. తన బావ శివ పేరులో ఎస్తో డాలర్ తీసుకుంటాడు. కార్తీక్ని బిల్ పే చేస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్తుంది. కాసేపటికి కూడా ఏదో తీసుకువచ్చి బిల్ చేయించుకుంటుంది. అక్కడి నుంచి ఇద్దరు గుడికి వెళ్తారు. అమ్మవారికి నమస్కరించుకొని గుడిలో కూర్చుంటారు ఇద్దరు. గోల్డ్ షాప్లో తాను తీసుకున్న వస్తువుని కార్తీక్ చేతికి ఇచ్చి ఓపెన్ చేయమంటుంది. కార్తీక్ అది ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. అందులో ముత్యాల హారం ఉంటుంది. ఇది మీ అమ్మగారి కోసం. లాస్ట్ టైం మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్నారు కదా, మీ అమ్మగారికి ముత్యాలు ఇష్టం, ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి అని. అందుకే ఆవిడ కోసం తీసుకున్నాను, ఎలా ఉంది అని అడుగుతుంది చాలా బాగుంది, థ్యాంక్ యూ చెప్తాడు కార్తీక్. అది ఎవరిచ్చారంటే మా అమ్మకి ఏమని చెప్పాలి అంటాడు కార్తీక్. మీ మనసులో ఏం చెప్పాలి అని అనిపిస్తే అది చెప్పండి అంటుంది ఒక్కసారి ఇటురా అని శాస్త్రి గారు పిలవడంతో శాస్త్రి గారి దగ్గరకు వెళ్తుంది 5 నిమిషాల తర్వాత వచ్చి వెళ్దామా కార్తీక్, చాలా లేట్ అయింది. సరే పద, డ్రాప్ చేస్తాను అంటాడు కార్తీక్. వద్దు, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి అని గుడి నుంచి బయటికి వచ్చి ఆటోలో వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆటోని ఫాలో అయి ఇంటికి వెళ్ళడం చూశాక అప్పుడు తన ఫ్లాట్కి వెళ్తాడు. రాఖీ పౌర్ణమి రోజు అమ్మా అమ్మా అంటూ కొడుకు పిలుస్తున్న పిలుపుకు రూపా గారు, కార్తీక్ తల్లి పరుగున వచ్చారు గుమ్మం దగ్గరికి. కొడుకుని అలా చూసి సంతోషంతో దగ్గరకు తీసుకొని ఏడుస్తారు. ఏమైంది డార్లింగ్, దూరంగా ఉన్న ఏడుపే దగ్గర ఉన్న ఏడుపే, ఏంటో ఈ అమ్మలందరూ. అమ్మ ఎలా ఉన్నావు అంటూ అమ్మ ఫేస్ని చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు తుడుస్తాడు కార్తీక్. బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు గుర్తుకు వచ్చిందిరా మీ అమ్మ నీకు అంటూ కొడుకుని 2 దెబ్బలు వేస్తుంది. అమ్మ ముందు లోపలికి రాని అమ్మ, ఆకలి కూడా వేస్తుంది అని కొడుకు అనగానే కోపం అంతా పోయి, పద పద తొందరగా ఫ్రెష్ అయ్యిరా, నీకు ఇష్టమైన టిఫిన్ దోశలు వేస్తున్నాను తిందువు గాని అంటూ కొడుకును లోపలికి తీసుకెళ్తారు రూపాగారు. 30 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన కార్తీక్ అమ్మ చెల్లి బావ ఎక్కడా? రూపాగారు, గుడికి వెళ్ళారు నాన్న, వచ్చేస్తూ ఉంటారు, నువ్వు ఈలోగా టిఫిన్ తిను, ఎప్పుడు తిన్నావో ఏంటో. కార్తీక్, పర్లేదులేమ్మా, వాళ్ళు వచ్చాక అందరం కలిసి తింటాం అంటుండగానే కార్తీక్ చెల్లెలు బావ వస్తారు. కార్తీక్, రేయ్ శివ ఎలా ఉన్నావు? శివ, బాగున్నాను, నువ్వెలా ఉన్నావురా? కార్తీక్, నాకేంటిరా సూపర్. రూపాగారు, కార్తీక్, శివ ఈ ఇంటి అల్లుడు, అలా రా అంటూ మాట్లాడకూడదు. శివ, అత్తయ్య, కార్తీక్ నేను ముందు నుంచి ఫ్రెండ్స్, తర్వాతే బావా మర్దులం, సో మేము ఫ్రెండ్స్లానే ఉంటాం. కార్తీక్ చెల్లి, ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను, కనిపిస్తున్నానా? కార్తీక్, సారీ రా నా బంగారం. చెల్లి, నీకోసం 1 వీక్ నుంచి చూస్తుంటే ఇప్పుడు వస్తావా? వచ్చి మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు కానీ నన్ను పట్టించుకోవడం లేదు. కార్తీక్, సారీరా, ముందు రావడం కుదరలేదు. నువ్వు కూడా మీ అత్తయ్య గారి దగ్గరకు పిన్ని దగ్గరకు వెళ్ళాలి కదా, అందుకే ఈరోజు వచ్చాను. రూపా, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కానీ ముందు మీ అన్నయ్యకి రాఖీ కట్టు, తర్వాత వచ్చి టిఫిన్ తినండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. కార్తీక్ చెల్లెలు రాఖీ కట్టి హారతి ఇస్తుంది. కార్తీక్ గిఫ్ట్గా తాను కొన్న చైన్ ఇస్తాడు. చాలా బాగుందన్నయ్య, థ్యాంక్ యూ అని ఆ చైన్ మెడలో వేసుకుంటుంది. ఇంతలో కార్తీక్ తండ్రి శివాజీ గారు వస్తారు. కార్తీక్, నాన్న ఎలా ఉన్నారు మీరు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? శివాజీ గారు,
బాగున్నాన్రా. నీలో చాలా మార్పు వచ్చిందిరా. రూపా గారు, నా కొడుకుకి అలా దిష్టి పెట్టకండి. శివాజీ గారు, నేను ఏమీ అనలేదు కానీ ఇదిగో నీ కూతురు కొడుకు కోసం తీసుకురమ్మన్నవన్నీ తెచ్చాను, చూసుకో. ఇదిరా మీ అమ్మ తంతు. పనివాళ్ళు ఉన్న పిల్లల కోసం మనమే చేయాలి అంటుంది. కార్తీక్, అమ్మ మనసు కదా నాన్న, అలాగే ఉంటుంది. శివాజీ, మీ అమ్మని బాగానే వెనకేసుకొస్తున్నావు. రూపా గారు, నా కొడుకు నన్ను కాక పక్కింటి ఆవిడ్ని వెనకేసుకొని మాట్లాడతాడా మీలాగా? శివాజీ, పక్కింటి వాడిని నేనెప్పుడు వెనకేసుకొని వచ్చాను తల్లి, నన్ను వదిలేయ్. అందరూ నవ్వుకుంటారు. కార్తీక్, మీ బిజినెస్ ఎలా ఉంది నాన్న? శివాజీ గారు, బాగుందిరా. ఒక కంపెనీతో టైఅప్ కావాలని చూస్తున్నాను, కానీ కుదరడం లేదు. ఒకవేళ అది కుదిరితే మన బిజినెస్ రేంజ్ మారిపోతుంది. కార్తీక్, మంచిది నాన్న. మీ కష్టం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రూపా గారు, ఇప్పుడు సక్సెస్ అయి ఏం చేస్తారు? ఇల్లు, భార్య, పిల్లలు అని ఏమీ లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతుంటారు. ఎందుకు వచ్చింది అదంతా? కార్తీక్, నాన్న అంతా కష్టపడేది మన కోసమే కదా అమ్మా. రూపా గారు, నువ్వలా మీ నాన్న తరపు మాట్లాడకు, నా కడుపు కాలిపోతుంది. కార్తీక్, నా కడుపు కూడా ఆకలి వేస్తుందమ్మా. రూపా గారు, అయ్యో అందరూ రండి రండి, టిఫిన్ చేద్దురు. శివాజీ గారు, బతికించావురా, లేకపోతే మీ అమ్మ దోశలు తిరిగేసినట్లు నన్ను కూడా తిరిగేసేది. అందరూ నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. శివాజీ గారు పని ఉందని బయటికి వెళ్ళిపోతారు. రూపా గారు కూతురితో కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కార్తీక్, శివ పైన గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. శివ, కార్తీక్, అనులో ఏమైనా మార్పు వచ్చిందా? కార్తీక్, వచ్చిందనాలో రాలేదనాలో తెలియడం లేదు. శివ, అదేంటి? కార్తీక్, మార్పు వచ్చిందిరా, కానీ ఆ మార్పు తన మనసులో బాధ బయటికి చెప్పేంతగా లేదు. శివ, కంగారు పడకు కార్తీక్, మార్పు అంటూ స్టార్ట్ అయింది కదా. నువ్వు అను గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను, కానీ నువ్వు అనుతోనే నీ లైఫ్ అని డిసైడ్ అయ్యాను అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈవెన్ అమ్మ నాన్న కూడా. కార్తీక్, అవును, అడగడం మర్చిపోయాను. ఎలా ఉన్నారు ఆంటీ, అంకుల్? శివ, బాగున్నారు. ఎప్పుడు అను గురించే అడుగుతూ ఉంటారు. నాన్న అయితే మరీను. నా కూతురు ఎలా ఉంది అని రోజు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. కార్తీక్, అది ఆయన మంచితనం. శివ, కాదురా, అది అను వ్యక్తిత్వం. శాంతి విషయంలో జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నా లైఫ్ మారిపోయింది. మా నాన్న ఇప్పటికీ నాకంటే అనునే ఎక్కువ అన్నట్లు మాట్లాడుతారు. అను అంటే అంత ఇష్టం మా నాన్నకి. కార్తీక్, అంతేరా, ఒక్క చూపుతో ఒక్క మాటతోనే మనుషులని మనసులని తనకి బందీగా చేసేసుకుంటుంది నా రాక్షసి. శివ, రేయ్, నా చెల్లిని రాక్షసి అన్నావనుకో, బామ్మర్దివని కూడా చూడన్రా, జాగ్రత్త. కార్తీక్, తప్పైపోయిందిరా, క్షమించు. అను నీ బంగారు చెల్లెలు, నా అందాల జాబిలి, సరేనా? శివ, అలా అన్నావు, బాగుంది. కార్తీక్, నీ ఫ్రెండ్స్ వచ్చారు నాన్న, కిందికి రా అన్న పిలుపుతో కార్తీక్, శివ కిందికి వస్తారు. కార్తీక్ ఫ్రెండ్స్ అందరూ కార్తీక్ని చూసి షాక్ అవుతారు. కార్తీక్లో వచ్చిన మార్పుకి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రోజంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గడుపుతాడు కార్తీక్. నైట్ పని అంతా కంప్లీట్ చేసుకొని నిద్రపోవడానికి వెళ్తూ కార్తీక్ రూమ్లోకి వెళ్తారు రూపా గారు. మంచం మీద నిద్రపోతున్న కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకు తల మీద ప్రేమగా నిమురుతారు. ఆ స్పర్శకి కార్తీక్కి మెలకువ వస్తుంది. కార్తీక్, అమ్మా, ఏమైంది? రూపా, ఏం లేదురా, నువ్వు పడుకో. కార్తీక్, నీ ఒడిలో పడుకుంటానమ్మా. రూపా, దానికి అడగాల, పడుకో. కార్తీక్ అమ్మ ఒడిలో పడుకొని, ఎన్ని రోజులైందో కదా అమ్మ ఇలా పడుకొని. రూపా గారు, అనన్య మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చింది కదా. కార్తీక్ ఉలిక్కిపడి, నీకెలా తెలుసమ్మా? రూపా గారు, మొన్న నీతో ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత నీలో హుషారు, నీ గొంతులో ప్రేమ కనిపించాయి. కానీ ఆ రోజు నువ్వు అనుకి దూరంగా వెళ్ళిపోవాలనుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయిన నవ్వులు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఇంట్లో వినపడినప్పుడే
నా అనుమానం నిజమని అర్థమైంది. కార్తీక్: అవునమ్మా, నేను అను ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము. కానీ ఇంతకు ముందులా అను నా లైఫ్లోకి రాలేదు. నేనే తన లైఫ్లోకి వెళ్ళాను అంటూ జరిగిందంతా చెప్తాడు కార్తీక్. అంతా విన్న రూపా గారు: అను మనసు నాకు అర్థమవుతుంది, కానీ కావాల్సింది అది కాదు అని మనసులో అనుకుంటూ ఉంటారు. కార్తీక్ అను గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల తన మనసుకి ప్రశాంతంగా అనిపించడంతో తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. తర్వాతి రోజు ఉదయం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అంటూ కార్తీక్ హాల్లోకి వస్తాడు. రూపా గారు కాఫీ ఇవ్వడంతో తాగి ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్దామనుకుంటారు కార్తీక్, శివ. ఫ్రెష్ అయి కార్తీక్, శివ బయటికి వస్తారు. కార్తీక్: అమ్మా. రూపా గారు: ఏంటి నాన్న? కార్తీక్: ఇదిగో అమ్మా నీకోసం గిఫ్ట్, చూసి ఎలా ఉందో చెప్పు. రూపా గారు, శివ భార్య అందరూ చూస్తారు. రూపా గారు: ముత్యాల హారమా? నా కోసం తెచ్చావా? చాలా బాగుంది నాన్న. కార్తీక్: నీకు ఇవ్వమని అను ఇచ్చింది. రూపా గారు: ఏంటి, నా కోడలిచ్చిందా? కార్తీక్: అవునమ్మా, నీకు ముత్యాలు అంటే ఇష్టమని ఒకసారి ఎప్పుడో అనుకి చెప్పాను. అందుకే నేను ఇప్పుడు ఊరికి వస్తున్నాను అంటే నీకు ఇవ్వమని ఇచ్చింది. ఇంతకీ నీకు నచ్చిందా? రూపా గారు: నచ్చిందా కాదు, చాలా బాగా నచ్చింది. ఎంతైనా నా కోడలు సూపర్. శివ వైఫ్ మాత్రం చాలా కోపంగా ఉంటుంది. రూపా గారు: ఎంతైనా నా కోడలికి నేనంటే ఉన్నంత ప్రేమ నీకు లేదురా. నిన్న అనగా తెచ్చి ఇప్పుడు ఇస్తున్నావు చూడు. కార్తీక్: అదేం లేదమ్మా, నిన్న అంతా హడావిడి అయిపోయింది. ఆ హడావిడిలో ఇస్తే నీ ఫేస్లో సంతోషాన్ని కూడా హడావిడిగా చూడాల్సి వచ్చేది, అందుకే. రూపా గారు: థ్యాంక్స్ చెప్పు నా కోడలికి, నా తరపు నుంచి ఇది కూడా అంటూ కొడుకు నుదుటి మీద ముద్దు పెడుతుంది. కార్తీక్: సరే అమ్మా, నేను శివ బయటికి వెళ్తున్నాము అండ్ ఈవినింగ్ నా ప్రయాణం కూడా. రూపా గారు: అప్పుడే వెళ్తావా? కార్తీక్: తప్పదు అమ్మా, ముందు ఇప్పుడు బయటికి వెళ్ళి రాని. రూపా గారు: సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి. కార్తీక్, శివ బయటికి వెళ్ళిపోతారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.